నేను సుభాష్‌ని. మీరంతా బావున్నారని ఆశిస్తున్నాను. మునుపటి సెషన్‌లో మనం ఫ్రెంచ్ విప్లవం గురించి చర్చించాం. ఇక్కడ మనం లూయిస్ 16వ పాలన మరియు ఫ్రెంచ్ సమాజంలోని 3 ఎస్టేట్ల గురించి చూసాము. 17వ, 18వ మరియు 19వ శతాబ్దాల 9వ తరగతి సామాజిక అధ్యయనాల నుండి 17వ, 18వ మరియు 19వ శతాబ్దాల అంశం నుండి ఫ్రెంచ్ విప్లవం గురించి మనం ఇప్పుడు కొనసాగి మరింత అర్థం చేసుకుందాం. అభ్యాస ఫలితాలు. ఫ్రాన్స్ రాజ్యాంగ రాచరికం ఎలా అవుతుంది? తిరుగుబాటు యొక్క కోర్స్, టెర్రర్ పాలన గురించి మీరు తెలుసుకుంటారు. కీలక పదాలు: రాజ్యాంగం, ప్రజల హక్కులు మరియు విధులను అధికారికంగా తెలిపే చట్టాల వ్యవస్థ. గిలెటిన్. గిలెటిన్ అనేది వ్యక్తులను ఉరితీయటానికి ఉపయోగించే పరికరం, ముఖ్యంగా ఫ్రాన్స్లోని గతంలో. కాన్సుల్. విదేశీ నగరంలో అతని లేదా ఆమె దేశానికి ప్రతినిధి అయిన ప్రభుత్వ అధికారి. సమావేశం, పెద్ద అధికారిక సమావేశం లేదా అసెంబ్లీ. విడదీయలేని హక్కు, తీసివేయలేని హక్కు. రాజద్రోహం, ఒకరి దేశం లేదా ప్రభుత్వానికి ద్రోహం. కాన్సెప్ట్ మ్యాప్ని తనిఖీ చేద్దాం. ఫ్రాన్స్ రాజ్యాంగ రాచరికంగా మారింది. నేషనల్ అసెంబ్లీ 1791 సిఈలో రాజ్యాంగ ముసాయిదాను పూర్తి చేసింది. చక్రవర్తి అధికారులను తగ్గించటం దీని ప్రధాన లక్ష్యం. ఇప్పుడు ఈ అధికారాలు ఒక వ్యక్తి చేతిలో లేవు. అవి ఇప్పుడు వేరు చేయబడ్డాయి మరియు వివిధ సంస్థలకు ఇవ్వబడ్డాయి. శాసనసభ, కార్యనిర్వాహక మరియు న్యాయ వ్యవస్థ. ఇది ఫ్రాన్స్ను రాజ్యాంగ రాచరికంగా మార్చింది. 1791 సిఈ రాజ్యాంగ చట్టాలను రూపొందించే అధికారాన్ని జాతీయ అసెంబ్లీకి ఇచ్చింది. అయితే పౌరులందరికీ ఓటు హక్కు లేదు. చురుకైన పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. మిగిలిన పురుషులు మరియు స్త్రీలందరూ నిష్క్రియ పౌరులుగా వర్గీకరించబడ్డారు. క్రియాశీల పౌరులు ఎవరు? క్రియాశీల పౌరులు 25 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న పురుషులు. వారు కార్మికుని వేతనంలో కనీసం 3 రోజులకు సమానమైన పన్నులు చెల్లిస్తారు. చురుకైన పౌరులు అసెంబ్లీని ఎంచుకున్న ఎలక్టర్ల సమూహానికి ఓటు వేశారు. ఎలక్టర్ మరియు అసెంబ్లీ సభ్యుడు కావటానికి ఒక వ్యక్తి అత్యధిక పన్ను చెల్లింపుదారుల వర్గానికి చెందాలి. రాజ్యాంగం జీవించే హక్కు. వాక్ స్వాతంత్రం, అభిప్రాయ స్వేచ్ఛ మరియు చట్టం ముందు సమానత్వం వంటి హక్కుల ప్రకటనతో ప్రారంభమై వీటిని సహజ మరియు విడదీయరాని హక్కులుగా పరిగణించారు. అంటే హక్కులు ప్రతి మనిషికి పుట్టుకతో ఉంటాయి మరియు వాటిని తీసివేయలేం.
ప్రతి పౌరుడి సహజ హక్కులను పరిరక్షించటం రాష్ట్ర నిధి. 18వ శతాబ్దంలో ఎక్కువ మంది పురుషులు మరియు మహిళలు చదవటం లేదా వ్రాయలేరు. కాబట్టి ముఖ్యమైన ఆలోచనలను కమ్యూనికేట్ చేయటానికి ముద్రిత పదాలకు బదులుగా చిత్రాలు మరియు చిహ్నాలు తరచుగా ఉపయోగించబడతాయి. లే బార్బియర్ యొక్క పెయింటింగ్ హక్కుల ప్రకటన యొక్క కంటెంట్ను తెలియజేయటానికి ఇటువంటి అనేక చిహ్నాలను ఉపయోగించింది. కొన్ని రాజకీయ చిహ్నాలను చూద్దాం. బానిసలను సంకెళ్లు వేయటానికి గొలుసులు ఉపయోగించబడ్డాయి. విరిగిన గొలుసులు స్వేచ్ఛగా మారే చర్యను సూచిస్తుంది. రాడ్లు లేదా పాసెస్ యొక్క కట్ట. ఒక రాడ్డు సులభంగా విరిగిపోతుంది, కానీ మొత్తం కట్ట కాదు. ఐక్యతలోనే బలం ఉంది. కాంతిని ప్రసరించే త్రిభుజంలోని కన్ను. అన్నీ చూసే కన్ను జ్ఞానాన్ని సూచిస్తుంది. సూర్యుని కిరణాలు అజ్ఞాన మేఘాలను దూరం చేస్తాయి. రాజదండం రాచరిక శక్తికి చిహ్నం. పాము తన తోకను కొరికే రింగ్ని ఏర్పరుస్తుంది. శాశ్వతానికి చిహ్నం. ఉంగరానికి ప్రారంభం లేదా ముగింపు లేదు. రెడ్ ఫ్రిజియన్ క్యాంప్ బానిస స్వేచ్ఛ అయిన తరువాత ధరించే టోపీ. నీలం, తెలుపు, ఎరుపు ఫ్రాన్స్ జాతీయ రంగులు. రెక్కలు గల స్త్రీ చట్టం యొక్క వ్యక్తిత్వం. తిలా టాబ్లెట్ చట్టం అందరికీ ఒకటే, దాని ముందు అందరూ సమానమే. ఫ్రాన్స్ రాచరికాన్ని రద్దు చేసి రిపబ్లిక్గా మారింది. ఏప్రిల్ 1992లో నేషనల్ అసెంబ్లీ ప్రష్యా మరియు ఆస్ట్రియాకు వ్యతిరేకంగా యుద్ధానికి ఓటు వేసింది. మెర్సిలియన్స్ ఫ్రాన్స్ జాతీయ గీతంగా మారింది. పురుషులు యుద్ధంలో పాల్గొనడానికి దూరంగా ఉన్నప్పుడు మహిళలు తమ కుటుంబాలను చూసుకున్నారు. (1791) రాజ్యాంగం సమాజంలోని ధనిక వర్గాలకు మాత్రమే రాజకీయ హక్కులను కల్పించినందున విప్లవాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని జనాభాలోని పెద్ద వర్గాల వారు డిమాండ్ చేశారు. రాజకీయ క్లబ్బులు ఏర్పడ్డాయి మరియు వాటిలో జోకోబిన్స్ అత్యంత విజయవంతమైన క్లబ్గా మారారు. జాకోబిన్ క్లబ్ సభ్యులలో చిన్న దుకాణదారులు, షూ తయారీదారులు, పేస్ట్రీ కుక్లు, వాచ్ మేకర్లు, ప్రింటర్లు, అలాగే సేవకులు మరియు రోజువారీ వేతన కార్మికులు వంటి కళాకారులు ఉన్నారు. జాకోబిన్ సభ్యులు డాక్ వర్కర్లు ధరించే పొడవాటి చారల ప్యాంట్ ధరించడం ప్రారంభించారు. ఆగస్టు 10, 1792న జాకోబిన్స్ ట్యూలరీస్ ప్యాలెస్పై దాడి చేసి రాజును ఎన్నో గంటల పాటు బందీగా ఉంచారు. ఎన్నికలు జరిగాయి. 21 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పురుషులందరికీ ఓటు హక్కు లభించింది.
1792 సెప్టెంబర్ 21న రాచరికం రద్దు చేయబడింది. ఫ్రాన్స్ రిపబ్లిక్గా ప్రకటించబడింది. లూయిస్ 16కి రాజద్రోహం నేరం కింద కోర్టు మరణశిక్ష విధించింది. టెర్రర్ పాలన 1793 నుండి 1794 సిఈ వరకు ఉన్న కాలాన్ని టెర్రర్ పాలన అంటారు. జాకోబిన్ క్లబ్ నాయకుడు రోబోస్పియర్ కఠినమైన నియంత్రణ మరియు శిక్ష విధానాన్ని అనుసరించాడు. అతను తన పద్ధతులతో ఏకీభవించని మాజీ ప్రభువులను మరియు మతాధికారులను, ఇతర రాజకీయ పార్టీ సభ్యులను మరియు తన సొంత పార్టీ సభ్యులను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు. కోర్టు వారిని దోషిగా గుర్తిస్తే సందేశం పంపడానికి వారిని బహిరంగంగా గెలిటిన్లో ఉంచారు. గెలిటిన్ అనేది 2 స్తంభాలు మరియు ఒక బ్లేడ్తో కూడిన పరికరం. దీనితో ఒక వ్యక్తిని శిరశ్ఛేదనం చేస్తారు. దీనికి డాక్టర్ గిలోటిన్ పేరు పెట్టారు. వేతనాలు మరియు ధరలపై గరిష్ట పరిమితిని ఉంచడానికి చట్టాలు జారీ చేయబడ్డాయి. మాంసం మరియు రొట్టెలు రేషన్ చేయబడ్డాయి. ఖరీదైన తెల్లపిండిని ఉపయోగించడం నిషేధించబడింది. ప్రజలందరికీ నిర్ణీత మొత్తంలో మాంసం మరియు రొట్టెలు మాత్రమే అనుమతించబడ్డాయి మరియు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విక్రయించడం వల్ల రైతులు నష్టపోయారు. చర్చిలు మూసివేయబడ్డాయి మరియు వాటి భవనాలు బ్యారెక్స్ లేదా కార్యాలయాలుగా మార్చబడ్డాయి. రోబేస్పియర్ తన విధానాలను ఖచ్చితంగా అమలు చేశాడు. చివరగా అతను జూలై 1794 సిఈలో కోర్టుచే దోషిగా నిర్ధారించబడ్డాడు. అరెస్ట్ చేయబడి గిలిటిన్కు పంపబడ్డాడు. కాబట్టి ఈ వీడియోలో మీరు చూశారు ఫ్రాన్స్ రాజ్యాంగ రాచరికం ఎలా అవుతుంది, తిరుగుబాటు యొక్క కోర్స్ మరియు టెర్రర్ పాలన.